నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల దేవా, మీకే వందనాలు. దినదినము మమ్మలను కాచి కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు, స్తుతులు. తండ్రి, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారికి, వారి కుటుంబాలకు ఆశీర్వాదంనివ్వండి. తండ్రి, మేము చేయుచున్న పనులను, మా చుట్టూ ఉన్న పనివారును, పోలీసు వారిని, టీచర్స్ను, డాక్టర్స్ను, కార్మికులను అందరినీ ప్రేమతో కాపాడండి. వారికున్న బలహీనతను తొలగించి బలంనివ్వండి. వారికి సంతోషంనివ్వండి. ఆర్థిక ఇబ్బందుల నుండి తొలగించండి. అందరినీ ఆనందంగా ఉంచి మీ రాజ్య సువార్తకై మీరు ఆఖడ సమయంలో మేమంతా మేల్కొని మీ యందు మీ పరలోకముకు చేరటానికి మాకు అటువంటి ధన్యతను దయచేస్తారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.